నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది పప్పు కానీ సాంబారు రసం ఇలాంటి వాటిల్లకైతే చాలా బాగుంటుంది. పచ్చి పులుసులకు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ పొడి వేసేసి గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాం. దానికోసం ఇక్కడ నేను ఒక 1/4 కిలో బెండకాయలు తీసుకున్నాను. ఇవి నీట్గా కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి, తడేం లేకుండా. బెండకాయలు ఇంకా ముదరొద్దండి, ముదిరితే మనకు తినేటప్పుడు బాగోవు అనమాట. ఇప్పుడు దాంట్లోకి పొడి తయారు చేసుకుందాం. పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకుని ఒక కప్పు తీసుకోవాలి, చిన్న కప్పు. మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కారం ఒక 1½ టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టొద్దండి, మరి మెత్తగా పడితే మీకు పల్లీల్లో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇది కొంచెం పొడిగా ఉంది కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఇంకా మనకు కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెండకాయలు తొడిమికెళ్ళి కొంచెం కట్ చేసుకొని, మరి లోపలికి కాకుండా కొంచెం కట్ చేసుకొని కింద అడ్జస్ట్ కొంచెం కట్ చేసేసుకొని, ఇలా పెద్ద కాయలు అయితే 2 ముక్కలు కట్ చేసుకోండి. పెద్ద బెండకాయలు అయితే 2 ముక్కలు కట్ చేసుకోండి. చిన్న అయితే అలాగే వేసేసుకోవచ్చు. వేసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోండి. కింద వైపు కట్ అవ్వకుండా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా కొంచెం మొత్తం కట్ చేయకుండా ఎడ్జెస్కి కొంచెం ఉండేలాగా కట్ చేసుకోండి. చిన్న ఈ సైజ్ అయితే ఒకటి అలాగే తీసేసుకోండి, అలాగే కట్ చేసుకోవాలి. పెద్ద అయితే 2 ముక్కలు చేసుకొని ఇలా కట్ బెండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు ఇలాగే డైరెక్ట్ ఒక్కొక్క కాయ తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి ఇందులో పెట్టేసుకోవాలండి. గుత్తి వంకాయకి ఎలా పెట్టుకుంటామో అలాగా మీకు బెండకాయలు ఎంత పడితే అంత వీలైనంత వరకు నిండుగా పెట్టేసుకోండి. వెల్తిగా కాకుండా బాగా నిండుగా పెట్టుకోవాలి. బాగా ఒత్తుకొని నిండుగా పెట్టేసుకోండి బెండకాయకి. అప్పుడు మనం తినేటప్పుడు మంచిగా తగులుతూ టేస్టీగా ఉంటుంది. సప్పగా లేకుండా బెండకాయకి కారకారంగా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ చూడండి, అన్నీ ఇలాగ స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు పొడి మిగిలితే అలాగ ఉంచేసుకోండి, లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకోవాలి. ప్యాన్లో మంట మాత్రం మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మనకు త్వరగా మాడిపోయిద్ది. ఆల్రెడీ స్టఫింగ్ పెట్టాము కాబట్టి ఆ కారం అంతా నల్లగా అవుతుంది. అందుకే మంట చిన్నగా పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెండో వైపు తిప్పుకోండి. మనకు 10 నిమిషాలకు చక్కగా కింద వైపు బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి, ఇంకా రెండో వైపు కూడా మొత్తం ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మనకు మిగిలింది కదా పౌడరు, ఆ పొడి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చక్కగా ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ ఫాస్ట్గా కలపొద్దండి, స్లోగా కలుపుకోండి. మనకు బెండకాయ ముక్కలు అనేవి విరిగిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ముక్కలుగా చూడండి, కరెక్ట్గా సరిపోయింది. చక్కగా ఫ్రై అయిపోయినాయి మొత్తం. ముక్క ఎక్కడ విరిగిపోలేదు, ఇంకాను మొత్తం కరెక్ట్గా పొడి కూడా కరెక్ట్గా సరిపోయిందండి. అంతేనండి. ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే మనకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిద్దండి. చాలా చాలా బాగుంటుంది. మనం ఉట్టి అన్నంలో కూడా ఒక బెండకాయ ముక్క పెట్టుకొని కొంచెం ఈ పొడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అందులోనే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే పప్పు కానీ సాంబారు రసం పచ్చి పులుసు ఇలాంటి వాటిల్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. మామూలుగా మనం ఎప్పుడు చేసే అలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ.